నమస్తే ఫ్రెండ్స్. పాన్ ఇండియా రెబల్ స్టార్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, హిందీలో కూడా దారుణంగా కలెక్షన్ అయితే నమోదవుతున్నాయి. ఈరోజు అయితే క్లారిటీగా మనమైతే ప్రభాస్ గారి డే 7 అయితే అడుగు పెట్టినమాట. ఈ రోజుతో డే 7లో అడుగు పెట్టిండు. మనమైతే ఈ వీడియోలో క్లారిటీగా డిస్కషన్ అయితే చేద్దాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్, ఎందుకంటే డే 8 కావచ్చు, డే 9 కావచ్చు, డే 10 కావచ్చు, డే 11 కావచ్చు, థియేటర్లో రాజ్యసభ మూవీ ఉన్న రోజు మనం కలెక్షన్ల గురించి మాట్లాడుకుంటాం. చెప్పి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే. ఈ ఛానల్ మీ ఛానల్ అనుకోండి, మనందరం కూడా ఒక ఫ్యామిలీ అనుకోండి. మనందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా గ్రో కావాలన్నమాట. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే మెయిన్గా నాకు ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎవరైతే కలెక్షన్ల వీడియో చూస్తారో వాళ్ళందరూ కూడా. అయితే ఇప్పుడైతే క్లారిటీగా మాట్లాడదాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటివరకు కనుక చూసుకుంటే పోటీలో మణిశంకర వరప్రసాద్ మూవీ, అంతేకాకుండా ఇప్పుడు రాజాసాబ్ మూవీ, ప్రభాస్ గారు, చిరంజీవి గారు బీభత్సంగా పోటీ అయితే పడుతున్నారనమాట. బీభత్సంగా కలెక్షన్లు అయితే ఎక్కువ అయితే మణిశంకర వరప్రసాద్ మూవీకి వస్తున్నా సరే, యంగ్స్టార్స్ కావచ్చు, యూత్ కావచ్చు, ప్రభాస్ గారికి ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ అయితే చేస్తారనమాట. అంతేకాకుండా రవితేజ గారి మూవీ వచ్చింది, నారి నారి నడం మురారి మూవీ వచ్చింది, మన నవీన్ పూల్ శెట్టి మూవీ వచ్చింది. ఇన్ని మూవీలు వచ్చినా సరే ప్రభాస్ గారు అయితే ఏకదాటిగా ఒక్కడే వన్ మ్యాన్ షో ఒక్కడే అనమాట. ఎవ్వరు కూడా సపోర్ట్ లేరనమాట. ఇప్పుడు డైరెక్టర్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్ కానీ వీరందరూ కూడా ఎవ్వరు సపోర్ట్ లేకుండా ఒక్కడు కలెక్షన్ల సునామీ లాగా దూసుకెళ్ళిపోతుంది అనమాట. వర్షం ఎలా అయితే వస్తుందో అలా అయితే కలెక్షన్లు అయితే భారీగా వస్తున్నాయి అనమాట. ఈ వీడియోలో క్లారిటీగా డిస్కషన్ అయితే చేద్దాం. నైజాంలో 51 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఇప్పటి వరకు 29 కోట్లు అయితే వచ్చినాయి అనమాట ఈ రోజుతోనైతే. అంతేకాకుండా సీడెడ్లో ఒక 10 కోట్ల వరకు నిన్న మనకైతే ఎప్పుడైనా సరే భారీగా కలెక్షన్ వస్తాయి అనమాట. సీడెడ్లో ఈసారి అయితే తగ్గిందనమాట. 10 కోట్ల వరకు అయితే వచ్చినాయి అనమాట ఇప్పటి వరకు. ఉత్తరాంధ్రలో చూసుకుంటే భారీగా కలెక్షన్ వచ్చినాయి ఫ్రెండ్స్. అక్కడ ఒక 2 కోట్లు వచ్చినాయి అనమాట నిన్న. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో 58 కోట్ల టాప్ రిలీజ్ బిజినెస్ అనమాట. ఇప్పటి వరకు కనుక చూసుకుంటే 39 కోట్ల వరకు అయితే ఆల్రెడీ వచ్చేసినాయి. ఇంకొక 39 కోట్లు అంటే ఇంకొక 19 కోట్ల వరకు అయితే రావాలన్నమాట బ్రేక్ ఈవెన్ కావాలంటే. ఈస్ట్లో 6 కోట్ల వరకు వచ్చినాయి, గుంటూరులో మొత్తం 4 కోట్ల వరకు వచ్చినాయి. గుంటూరులో కూడా బాగా అవుతుంది ఫ్రెండ్స్, బాగా ఇది కలెక్షన్లు అయితే వస్తున్నాయి అనమాట. ఎందుకంటే థర్డ్ పార్టీ బయర్స్ కావచ్చు, హైర్స్ కావచ్చు బాగా అవుతున్నాయి అనమాట. బాగా కలెక్షన్లు వస్తున్నాయి. నెల్లూరులో 2.5 కోట్లు, వెస్ట్లో సరుకులు 4 కోట్లు, టోటల్గా తెలంగాణ ఆంధ్ర కలిపి 70 కోట్ల షేరు, 101 కోట్ల గ్రాస్ అయితే ఇప్పటి వరకు అయితే వీడియో రికార్డ్ చేసే పాటికైతే వచ్చినాయి ఫ్రెండ్స్. అంటే 100 కోట్ల మార్కునైతే దాటేసింది అనమాట మన ప్రభాస్ గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో. భారీగా కలెక్షన్లు వచ్చినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకన్నా కలెక్షన్లు అయితే మామూలు కలెక్షన్లు కాదనమాట. బీభత్సంగా కలెక్షన్లు అయితే వచ్చినాయి. ఆంధ్ర, సీడెడ్, నైజాం వచ్చేసరికల్లా భారీగా కలెక్షన్లు వచ్చినాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కనుక చూసుకుంటే, అంతేకాకుండా రెస్ట్ ఆఫ్ ఇండియా, హిందీ, మలయాళం, కన్నడ అన్ని లాంగ్వేజ్ కలుపుకొని చూసుకుంటే 10 కోట్ల వరకు వచ్చినాయి ఫ్రెండ్స్. ఓవర్సీస్ గురించి కనుక మాట్లాడుకుంటే ఇప్పటి వరకు 17 కోట్లు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకా వరల్డ్ వైడ్గా వచ్చేసరికల్లా 105 కోట్ల షేరు, 171 కోట్ల గ్రాస్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా 59% అయితే ఆక్యుపెంట్స్ అయితే ఎక్కడైనా నమోదవుతుంది. అయితే ఇప్పుడిప్పుడే ఆఫ్లైన్లో అయితే పాజిటివిటీ టాక్ అనేది నెగిటివిటీ అవుతుంది. అంతేకాకుండా పాజిటివిటీ టాక్ అయితే ఇప్పుడిప్పుడే పుంజుకుందనమాట. ఫ్యామిలీలో కావచ్చు, ఎక్కడైనా సరే రాజాసాబ్ మూవీకి అయితే వెళ్ళాలి అని చెప్పి ఫ్యామిలీ ఆడియన్స్ గట్టిగా కోరుకుంటారు అని చెప్పి మనకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటి వరకు కనుక చూసుకుంటే ఫ్యామిలీలో అయితే టాక్ అయితే మణిశంకర వరప్రసాద్ మూవీ, ఈ ఫ్యామిలీ బేస్డ్ మీద వచ్చినటువంటి మూవీలోకి వెళ్ళినాయి అనమాట. ఈ టిల్లరు మూవీకి అయితే రాలేదనమాట. కామెడీ జోనర్లో అయితే లేదు మన రాజాసాబ్ మూవీ అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మారుతి గారు మనల్ని అయితే బీభత్సంగా డిసప్పాయింట్ చేసిండు. ఇప్పుడు కొత్త సీన్లు యాడ్ చేసిండు అని చెప్పి టాక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇన్ని రోజులు అంది ఏం చేసిండు? ప్రీమియంకి వచ్చినటువంటి టాక్ అనేది భారీగా నార్మల్ ఆడియన్స్ మీద అయితే ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా సంక్రాంతికి రిలీజ్ చేసారు, మళ్ళీ వేరే టైంలో రిలీజ్ చేస్తే కనుక ఏమో అనుకుంటాం, ఎవరో ఒకరు వెళ్తారు, మూవీ హిట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఒకటే మూవీ సెలెక్ట్ చేసుకొని ఆ మూవీకే వెళ్తారు ప్రతి ఒక్కరు కూడా. అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి భారీ డైరెక్షన్ తప్పు వల్ల ప్రభాస్ గారికి అయితే ఎఫెక్ట్ అయితే చూపెడుతుంది కలెక్షన్ల పరంగా. అయినా సరే ఆయన ఒక్కడే ఇంతకన్నా కలెక్షన్లు అయితే లాక్కొచ్చిందంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, జనరల్ ఆడియన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడిప్పుడే రాజాసాబ్ మూవీ అనేది పబ్లిక్లో ఆఫ్లైన్ టాక్ అయితే నడుస్తుంది. సంక్రాంతి అయిపోయే వరకల్లా పాజిటివిటీ ఆఫ్లైన్ టాక్ అనేది పీక్స్లో చేరుతుంది అనమాట. అప్పుడు ప్రతి ఒక్కరైతే మూవీకి అయితే వెళ్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ బీభత్సంగా వస్తారు, నీకు కాదంటలేదు. కానీ సంక్రాంతి తర్వాత కూడా లాంగ్ రన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది.
ప్రభాస్ గారి మూవీకి. ఆ లాంగ్ రన్లో హిట్ అవ్వాలన్నా సరే మన ప్రభాస్ గారి మూవీ అయితే పాజిటివిటీ టాక్ అయితే సంక్రాంతి తర్వాత అయితే నమోదైతే చేసుకోవాలి. అది నమోదు చేసుకుంటుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. దీనిపైన మీరు అనుకున్నారు కామెంట్ చేయండి. అంతేకాకుండా ప్రభాస్ గారి మూవీకి ఎంతగానో కలెక్షన్లు వస్తాయి. అంతేకాకుండా ప్రభాస్ గారి ఇష్టమైనటువంటి మూవీ మీకు ఏదైతే ఉందో